నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే వరదరాజు. ప్రజల ఆకాంక్షలు కాంక్షలలో పుట్టిన పార్టీ ఆ పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. ఇప్పుడు ఈ కేసు ఏంటంటే వచ్చినప్పుడు అది 1,00,000 కోట్లు క్విట్ ప్రో అన్నారు. 1,00,000 కోట్ల మీరు తర్వాత ఏదో 1700 కోట్లు 100 జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని ఇండస్ట్రీస్ పెట్టుకుని వీళ్ళందరూ 4-5 మీరు ఏ ఛార్జ్ షీట్లో పెట్టారు, వాళ్ళందరూ దాంట్లో డబ్బులు పెట్టారు, అన్నీ వైటే పెట్టారు. అండ్ దే వర్ అకౌంటెడ్ అండ్ దిస్ మ్యాన్ పెయిడ్ ట్యాక్సెస్, దోస్ పీపుల్ ఆల్సో పెయిడ్ ట్యాక్సెస్. దే ఆర్ ఆల్ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్లే, వాళ్ళంతా వ్యాపారస్తులు, సరైన వ్యాపారస్తులు, దొంగ వ్యాపారస్తులు కాదు, షెల్ కంపెనీస్ కాదు. దీంట్లో క్విట్ ప్రో ఏముంటుంది? ఈ మనం ఇండస్ట్రీస్ పెడతాం కోసం వాళ్ళందరికీ ల్యాండ్ ఇస్తున్నాము, ఇంకోటి ఇస్తున్నాము. గవర్నమెంట్ అనేది వాళ్ళకి కొన్ని కన్సెషన్స్ ఇస్తున్నాయి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తుంది. మరి అది కూడా క్విట్ ప్రోనే అవుతుందిగా. అంటే ప్రొసీజర్స్ ఫాలో చేస్తే అది క్విట్ ప్రో కావాలి. బట్ ఈ ఆరోగ్య బీమా అంటున్నారు, ఆరోగ్య బీమా కూడా ఫ్రాడే కదా సార్. ఈ మధ్యకాలం దాని మీద స్కాములు ఉన్నాయి కదా. స్కాములు లేనేంటి, ఇదే ఉంటుంది. నాకుండే రెప్యుటేషన్ ఏదో మంచివాడే, కొంచెం నీతిమంతుడే అన్నట్టుగా మనం మీకు ఉంటున్నాయి. బట్ ఐ నో ఇఫ్ ఎలక్షన్లోకి నేను వెళ్తే నాకు డిపాజిట్ కాదు కదా, 100 ఓట్లు కూడా రావు. నలుగురు ఉండదు, సోషల్ మీడియాలో నాకు పేరు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నాకు కంటెస్ట్ చేస్తే 4 ఓట్లు కూడా రావు. అటువంటి వాడిని మీరు సోషల్ మీడియా బట్టి కానీ మిగతా దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తున్నారు. నాలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఫెయిల్ అవుతారు కదా. మరి నేను అనుకుంటున్నాను మీకు ఒక 40 ఓట్లు ఎవరైనా చైతన్యవంతమైన ఒక 40 ఓట్లైనా అయినా కూడా అది కూడా ఒక మంచి బిగినింగ్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న పార్టీలు టోటల్గా బీజేపీ పార్టీలు, ఇద్దరు కొట్టుకున్న వీళ్ళు కొట్టుకున్నా కానీ ఈయన ఆయనకే వేస్తాడు, ఆయనకే పిలిచి అడగపోయిన, మోడీ గారు పిలవకపోయిన వీళ్ళు వెళ్ళి దండం పెట్టి మరీ ఓట్లు వేసి వస్తారు వీళ్ళు. సో వీళ్ళకే ఓట్లు వేస్తున్నారు మళ్ళీ ప్రజలు. దే ఆర్ అగైనెస్ట్ బీజేపీ, అట్ ద సేమ్ టైం దే ఓట్ ఫర్ ఇండైరెక్ట్లీ బీజేపీ. సో ఈ తరుణంలో మీరు ఎట్లా అంటే ఎడ్యుకేట్ అవ్వలేదంటే నేను నమ్మను. ఎడ్యుకేట్ అయ్యే ఉన్నారు ఆ విషయంలో, కానీ ఓటు మాత్రం వీళ్ళకి వేసుకుంటాం. నేను చదువుకుని బయటకు వచ్చినప్పుడు నాకు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే గెస్టెడ్ ఆఫీసర్ సంతకం రావడానికి నేను చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఈ ట్రూ కాపీస్ ఆ రోజుల్లో గెస్టెడ్ ఆఫీసర్ సంతకాలు పెట్టాలి కదా, ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇవాళ ఇటువంటిది ఉంటే, అట్లాగే ఇవాళ పెన్షన్ ఉంది, వాళ్ళు తెచ్చి పెడుతున్నారు అన్నీ. అటువంటి డెఫినెట్గా ఈజ్ చేసే పరిస్థితి ఉండటం కరెక్టే కదా. దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే బాగుంటుంది, వీళ్ళు సొంతానికి వాడుకోకుండా. నేను ఎంఆర్ఓలు వాళ్ళ స్టాఫ్ ఏం చేస్తున్నారు సార్? మరి నా గుర్రం నాకు నడవట్లేదంటే నేను ఐఎమ్ ఎట్ ఫాల్ట్. నా గుర్రం ఇచ్చారు నడపడానికి, నేను గుర్రాన్ని నడపలేకుంటే రౌతు మీద ప్రాబ్లం ఉంటుంది, కానీ గుర్రంది కాదు, గుర్రాన్ని నడిపించాలి. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే వరదరాజు. ఏం సార్ మీ ఇంటి పేరు పోయింది, మీకు జేడీ అని వచ్చేసింది సార్. అసలు ఇంటి పేరు ఏంటి? నాది వివి సార్, వాసగిరి వెంకట్. వంశగిరి వెంకట్ని తీసుకెళ్ళి వివి గారు చుట్టమా మీకు ఏమన్నా? లేదు సార్, వివి గారు ఆయన కర్ణాటకలో ఉండదు. మా అమ్మగారు కర్ణాటక ప్రాంతం, అంటే బళ్ళారిలో పుట్టారు. ఓకే ఓకే. సో ఆ విధంగా తప్ప. ఇప్పుడు మీరు ఐఏఎస్ చేసి ఇప్పుడు దీంట్లో డిపార్ట్మెంట్లో చేశారు కదా? ఐపీఎస్ సార్, ఐపీఎస్ నుంచి వచ్చి నేను మహారాష్ట్రలో చేశాను. నేను మహారాష్ట్ర క్యాడర్ యాక్చువల్గా. ఇప్పుడు ఈ కేసు వచ్చినప్పుడు ఇక్కడికి ఆంధ్రాకి వచ్చారు? నేను సిబిఐలో డెప్యుటేషన్ మీద ఉన్నాను. డెప్యుటేషన్ మీద 21 సంవత్సరాలు మహారాష్ట్రలో పనిచేశాను, 7 సంవత్సరాలు సిబిఐలో పనిచేశాను. సో టోటల్ 28 ఇయర్స్. ఇంకో 7 ఇయర్స్ ముందుగానే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కేసు ఏంటంటే వచ్చినప్పుడు అది 1,00,000 కోట్లు క్విట్ ప్రో అన్నారు. 1,00,000 కోట్ల మీరు తర్వాత ఏదో 1700 కోట్లు 100. ఎలా ఉంటుందంటే సార్, ప్రాపర్టీస్కి రకరకాల వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ వాల్యూ ఒకటి ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది. కాబట్టి మార్కెట్ వాల్యూ ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఇది పెరుగుతుంది. ఓకే. సో బుక్ వాల్యూ తీసుకుంటే వాటి అమౌంట్ తగ్గుతుంది ఆ విధంగా. కాబట్టి ఎవరు ఏ విధంగా అన్వయించుకుంటున్నారన్న దాని మీద ఆ అమౌంట్ ఆధారపడి ఉంటుంది. కానీ సాధారణంగా మనం వెళ్ళేది బుక్ వాల్యూ మీద. ఎందుకంటే రేపు ఎవరైనా గవర్నమెంట్ మనం అడిగినా కూడా వాళ్ళు ప్రస్తుతం ఉన్న బుక్ వాల్యూ ఇస్తారు తప్ప మార్కెట్ వాల్యూకి దెర్ ఇస్ నో లిమిట్, మారుతూ ఉంటుంది. అంటే యాజ్ ఎ కామన్ మ్యాన్ సార్, నాకు ఒక చిన్న డౌట్ ఆ కేసు మీద. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి
కొన్ని ఇండస్ట్రీస్ ఏవో పెట్టుకుని వీళ్ళందరూ 4-5 మీరు ఏ ఛార్జ్ షీట్లో పెట్టారో వాళ్ళందరూ దాంట్లో డబ్బులు పెట్టారు, అన్నీ వైటే పెట్టారు. అండ్ దే వర్ అకౌంటెడ్ అండ్ దిస్ మ్యాన్ పెయిడ్ ట్యాక్సెస్, దోస్ పీపుల్ ఆల్సో పెయిడ్ ట్యాక్సెస్. దే ఆర్ ఆల్ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్లే, వాళ్ళంతా వ్యాపారస్తులు, సరైన వ్యాపారస్తులు, దొంగ వ్యాపారస్తులు కాదు, షెల్ కంపెనీస్ కాదు. దీంట్లో క్విడ్ ప్రో ఏముంటుంది, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, డబ్బులు ఇచ్చారు, ఇతను కూడా వాళ్ళకి ప్రాఫిట్లు పంచి ఇచ్చాడు కదా, ఇంకేంటి అది కేసు. అంటే దీంట్లో జనరల్గా ఎందుకంటే కేసు కోర్టులో ఉంది కాబట్టి పెద్దగా డీటెయిల్స్లోకి నేను వెళ్ళను. కానీ మొన్న ఎలక్టరల్ బాండ్స్ గురించి ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ కూడా మీరు చూసిన కార్పొరేట్ కంపెనీలన్నీ వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో ఒక పద్ధతిలో ఇచ్చారు. ఎలక్టరల్ బాండ్స్ కొన్నారు, ఆ బాండ్స్ని పొలిటికల్ పార్టీలకు ఇచ్చారు. పొలిటికల్ పార్టీలు వాటిని 15 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లలో వేసుకున్నారు. సుప్రీంకోర్టు ఏమనింది, సపోజ్ ఈ ప్రభుత్వం కనుక, ఈ పార్టీ కనుక రేపు ప్రభుత్వంలోకి వస్తే వీళ్ళు ఇచ్చిన మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాటి దగ్గర నుంచి పనులు చేయించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ క్విడ్ ప్రో. ఇక్కడ కూడా చూసుకున్నా మొత్తం కూడా లీగల్ ప్రొసీజరే జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది ఇట్ ఈస్ అగైన్స్ ది కాన్స్టిట్యూషన్. అందువల్ల సెక్షన్ 19 ఆర్టికల్ 19A(1)కి విరుద్ధం. ఆ తర్వాత సీక్రసీ ఉంది ఇందులో. ఆ తర్వాత ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ కరప్షన్ అండ్ క్విడ్ ప్రో కావాలి, నీకింత నాకింత అన్న విధంగా. కాబట్టి ఏదైనా జస్ట్ వైట్ మాధ్యమంలో వచ్చినంత మాత్రాన ఒక ఇన్వెస్ట్మెంట్కి శాంక్టిటీ అన్నది ఉండదు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయడం జరిగింది, ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ పొందడం జరిగింది అన్నది మెయిన్గా హైకోర్టు మాకు ఇచ్చిన కేసులో, హైకోర్టు వారు ఇచ్చిన కేసులో వాళ్ళు ఏమన్నారంటే, ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వకుండా వాళ్ళకు ఫేవర్స్ చూపించింది. కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ క్విడ్ ప్రోకో అన్నది హైకోర్టు నుంచి వచ్చిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ రెడ్ పిటిషన్లో వచ్చిన వాదన. సో అందులో ఎవిడెన్స్ ఏదైతే కలెక్ట్ చేసామో దాన్ని కోర్టుకు సమర్పించడం జరిగింది. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది కోర్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్కి ఈ విధమైన వాదనలో ఎంత తథ్యం ఉన్నదని కోర్టు ఫైనల్గా డిసైడ్ చేస్తుంది. ఫర్దర్గా వెళ్ళే ముందు దీంట్లోనే ఇంకో చిన్న ఒక ప్రశ్న, మీరు పొలిటికల్ పార్టీ కూడా పెట్టారు కాబట్టి దానికి మళ్ళీ వెళ్దాం. అయినా కూడా ఈ మనం ఇండస్ట్రీస్ పెడతాం కోసం వాళ్ళందరికీ ల్యాండ్ ఇస్తున్నాము, ఇంకోటి ఇస్తున్నాము, గవర్నమెంట్ అనేది వాళ్ళకి కొన్ని కన్సెషన్స్ ఇస్తున్నాయి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తుంది. మరి అది కూడా క్విడ్ ప్రో ప్రోనే అవుతుందిగా. అంటే ప్రొసీజర్స్ ఫాలో చేస్తే అది క్విడ్ ప్రో అవ్వదు. ఇది ఇప్పుడు నేను చెప్పింది కూడా ప్రొసీజర్ ఆయన ప్రకారం. ఆయన ఇప్పుడు నాకు మీరు డబ్బులు ఇచ్చారు, అఫిషియల్గానే ఇచ్చారు, నేను వ్యాపారం చేస్తున్నాను, మీరు వ్యాపారస్తులే, మీరు నాకు ఇచ్చారు, నేను సరిగ్గా మీకు లెక్కలు చూపించాను, గవర్నమెంట్కి లెక్కలు చూపించాను, ట్యాక్స్ కట్టాను. మరి నాకు తప్పు అయినప్పుడు ఈ ల్యాండ్లు ఇవ్వటం తప్పు కదా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీని నేను ఎవరికైనా ఇవ్వాలి ఇండస్ట్రీస్ కోసం. అవును సార్. కాబట్టి నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తాను, ఇంట్రెస్టెడ్ పార్టీస్ అన్నీ కూడా అప్లై చేయండి. అప్పుడు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అప్లై చేస్తాయి, దాన్ని బట్టి వాళ్ళలో ఉన్న మెరిట్స్ని బట్టి ఇవ్వాలి. అది కాకుండా మీరు ఒక వ్యక్తిని పట్టుకొని మీరు ఒక లెటర్ మీద ఇచ్చేస్తే అది ఎలా అవుతుంది, ప్రొసీజర్ కాదు అది. అంటే యు ఆర్ ఫేవరింగ్ సంబడి అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఎండ్స్ మీన్స్ రెండు కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్. అంటే ఎండ్ మీకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి, కానీ దానికి ఏ విధమైన పద్ధతి అవలంబిస్తున్నారన్నది కూడా మన ప్రొసీజర్లో ఉండాలి. అలా కాకుండా నేను ఎండ్స్ కెనాట్ జస్టిఫై మీన్స్ ఎండ్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ప్రొసీజర్. అదర్వైజ్ ప్రొసీజర్స్ ఫాలో కాకుండా పూర్వం రాజులు ఇచ్చేసేవాళ్ళు ఇలాగ, మీరు తీసుకోండి, అది గవర్నమెంట్లో కుదరదు. ప్రొసీజర్స్ ఫాలో కాకుంటే దట్ ఆల్సో ఈజ్ కాల్డ్ ఏ ఫేవరింగ్ సంబడి అన్న దాని మీద దీన్ని అన్వయించుకోవచ్చు. అట్లా వస్తుంది. మొన్న ఈ మధ్య మీరు నాడు నేడు ఇవన్నీ చూసి ఆ స్కూల్స్ అవి బాగున్నాయి, హాస్పిటల్స్ కొన్ని బాగున్నాయి, ద వే దే ఆర్ డూయింగ్ దే ఆర్ గుడ్ అన్నారు. మరి అన్ని మంచి అని కొన్ని మంచి చేస్తున్నాడు అతను చేస్తున్నాడు. ఇప్పుడు ఎలాగుండాలంటే మనం సంక్షేమము ఉచితాలకు మధ్య వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. సంక్షేమం అంటే దానివల్ల సమాజం బాగుపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ బాగు చేశారు, దానివల్ల ఏంటంటే పిల్లలకు మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి ఎక్విప్మెంటు, తరకు వాళ్ళకి యూనిఫామ్స్, బెంచెస్, విద్య. సో అదేంటంటే సమాజంలో ఒక విద్యార్థులు అన్న వాళ్ళు ఒక ఆస్తులుగా తయారవుతారు. కాబట్టి సమాజానికి అది ఉపయోగపడుతుంది. అలా కాకుండా మీరు మీ స్కూల్కి ఒక విద్యార్థిని పంపిస్తే నేను ఎన్ని డబ్బులు ఇస్తాను, లేకుంటే మీరు పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే మీకు సంవత్సరానికి 15,000 రూపాయలు, అదేంటంటే ఇండివిజువల్కి వెళ్తుంది. ఎప్పుడు కూడా గవర్నమెంటు సమాజం అభివృద్ధి ఎలా చెందాలన్నది చూడడం చాలా అవసరము. సమాజం అభివృద్ధి చెందాలంటే మీరు ఇండివిజువల్గా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు లైవ్లీహుడ్స్ ఇవ్వండి. ఏదైనా ఇది పని చేసి నేను ఒక చిన్న ఫ్యాక్టరీ పెడతాను, అందులో మీరు పని చేయండి, అందులోకి మీకు వేజెస్ వస్తాయి, దానివల్ల ఏంటంటే లాభాలు వస్తాయి, మీకు జీతాలు దొరుకుతాయి,
అందువల్ల సొసైటీ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత గవర్నమెంట్కి కూడా రెవెన్యూ వస్తుంది. ఇలాగా సంక్షేమాలకి ఉచితాలకి మనం తేడా తెలియజేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ బస్సు ఫ్రీ పెట్టారు, మహిళలకు బస్ ఫ్రీ అన్నారు తెలంగాణలో, అది అవసరం లేదు. గర్భిణీ స్త్రీలకు ఇవ్వండి బస్ ఫ్రీ, దివ్యాంగులకు ఇవ్వండి, వృద్ధులకు ఇవ్వండి, విద్యార్థులకు ఇవ్వండి. సో అది జస్టిఫైడ్. కాబట్టి ఇది సంక్షేమము ఈ ఉచితాలకు మధ్య వ్యత్యాసం తెలుసుకొని వెళ్ళాలి. అంటే ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ అనేది జనరల్గా అందరికీ ఫ్రీగా ఉండాలి అనేది కదా జనరల్గా. వీళ్ళు ఇప్పుడు మా అక్కడ ఆంధ్రాలో పెట్టింది ఫ్రీ, అందరికీ ఫ్రీ కదా. గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు వెళ్ళినా ఫ్రీయే కదా. ఫ్రీ అండి, ఎందుకంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేస్తే ఖచ్చితంగా విద్యార్థులు మీ దగ్గరికి ఎవరైనా వస్తారు. అలా చేయాలి. లేకుంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి అన్నది మీరు గవర్నమెంట్ స్కూల్స్ పంపితే మీకు ఇస్తామంటే అది బాగుండేది. గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడుతుంది. అవును, గవర్నమెంట్ చూస్తే ఒక్కొక్క విద్యార్థి మీద సుమారుగా ఐ థింక్ 75,000 దాకా ఖర్చు పెడతారు సంవత్సరానికి. అంత ఖర్చు పెడుతున్నప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్లో అన్నీ ఫ్రీగానే ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వెళితే మీకు ఫీజులు ఉంటాయి, తర్వాత వాళ్ళ బిల్డింగ్ ఫండ్ అంటారు, ఆ ఫండ్ అంటారు, ఈ ఫండ్ అంటారు, ఫైనల్గా చాలా వసూలు చేస్తారు. కాబట్టి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి పబ్లిక్కి. సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, కానీ నేననేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించండి. ఆర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు, కమ్యూనిటీ సెంటర్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్స్ కావచ్చు, వీటన్నింటినీ బాగు చేయగలిగితే, అక్కడ మంచి ఫెసిలిటీస్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే, సో ఇక ప్రైవేట్ అన్న కాన్సెప్ట్ ఉండదన్నమాట. బట్ ఈ ఆరోగ్య బీమా అంటున్నారు, ఆరోగ్య బీమా కూడా ఫ్రాడే కదా సార్ ఈ మధ్యకాలం. దాని మీద స్కాములు ఉన్నాయి కదా. స్కాములు లేనేంటి, ఇదే ఉంటుంది సార్. అంటే ఎవరు దాన్ని ఆపరేట్ చేస్తున్నారు, దాన్ని ఎలా చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే అన్ఫార్చునేట్గా మన దేశంలో దేని మీద ఒక కంట్రోల్ కానీ సూపర్విజన్ కానీ లేదు. ఏంటంటే ఒక స్కీమ్ వచ్చిన తర్వాత దాని గురించి ఇనీషియల్గా పెద్ద ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తారు, ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏమంటే దాని మీద మానిటరింగ్ ఉండదు. అందువల్ల ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ అన్ని స్కీమ్స్ మానిటరింగ్ దీని గురించి, అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అవ్వకూడదు, అది పబ్లిక్ మానిటరింగ్ ఉండాలి. అందుకని మేము జై భారత్ నేషనల్ పార్టీ, మీరు మళ్ళీ ఎలాగా వస్తానన్నారు, ఇందులో ప్రతిదీ కూడా పబ్లిక్కే చేయాలన్నది కాన్సెప్ట్. అంటే పబ్లిక్ కమిటీస్ అవి మానిటర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వీటిలో ఉన్న ఈ స్కాములు జరిగేదానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది అన్నది, ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించి రిటైర్మెంట్ తీసుకున్నారా, లేకపోతే? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను సార్. యాక్చువల్గా ఏంటంటే నాకు రూరల్ ఏరియాస్ బాగా ఇంట్రెస్ట్, రూరల్ డెవలప్మెంట్ ఇదంతా కూడా. NIRD అని ఒక సంస్థ ఉంది ఇక్కడ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అక్కడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్ట్కి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అందులో అప్లై చేసుకోవచ్చు అని. అందులో IAS, IPS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అప్లై చేసుకుంటే నేను అప్లై చేశాను. చేస్తే నన్ను ఢిల్లీకి ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచినప్పుడు IPS మీరు ఎలా చేస్తారు అని నేను అన్నారు, మీరు క్వాలిఫికేషనే IAS, IPS అండ్ ఫారెస్ట్ సర్వీస్ పెట్టారు, దీని గురించి మీరు అడగకూడదు. నేనేం చేశానో చూడండి విలేజెస్, కానీ నేను కొన్ని అడాప్టెడ్ విలేజెస్ వీటిలన్నిటి గురించి చూశాను. యాక్చువల్గా ఆ పోస్ట్ 5 సంవత్సరాల నుంచి వేకెంట్గా ఉన్నది. మళ్ళీ ఆ సంవత్సరం ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇస్తే మళ్ళీ అప్లై చేశాను నేను. మళ్ళీ IPS ఉంది అందులో. మళ్ళీ వెళితే వాళ్ళందరూ సేమ్ ఇంటర్వ్యూ బోర్డు. అరే మళ్ళీ వచ్చావు నువ్వు అన్నారు. సార్ నేను రెండోసారి వచ్చినందుకే మీరు ఇంకే ఇంటర్వ్యూ చేయకుండా నాకు జాబ్ ఇవ్వాలి, ఎందుకంటే నేను ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోస్ట్లో ఉన్నాను. నేను రేపు వీలైతే నేను బాంబే పోలీస్ కమిషనర్ అవ్వగలను. భారతదేశంలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా బాంబే పోలీస్ కమిషనర్ కావాలనుకుంటున్నాను. మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యేవాడిని, కానీ నా ప్యాషన్ వచ్చేసి విలేజెస్. కాబట్టి విలేజెస్ డెవలప్ జరిగితే భారతదేశం డెవలప్ అవుతుంది, కాబట్టి నాకు ఈ అవకాశం ఇవ్వండి అన్నాను అన్నమాట. మరి నువ్వు హైదరాబాద్లో ఉంది కాబట్టి దీనికి వస్తున్నావు అన్నారు. నేను చెప్పాను, మీ NIRD సంస్థ గౌహతిలో కూడా ఉంది, నన్ను అక్కడ కూర్చోబెట్టాడు, నాకు హైదరాబాద్ అవసరం లేదు, నేను అక్కడి నుంచి పనిచేస్తాను. కానీ మళ్ళీ వాళ్ళు నువ్వు ఖాకీ యూనిఫామ్ వేసావు, నువ్వు ఎట్లా వస్తావు అన్నారు. అంటే మనకు ప్యాషనేట్గా ఉన్న సబ్జెక్ట్ను చేయడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా అన్నది నాకు అనిపించి, ఓకే యూనిఫామ్ పక్కన పెడదాం, మనం గ్రామాల్లో తిరుగుదాం అని చెప్పేసి, అది ఒక పెక్యులర్ వే ఆఫ్ నేను వాలంటరీ రిటైర్మెంట్. నేను వాలంటరీ రిటైర్మెంట్ చేసినా కూడా వాళ్ళు ఇవ్వలేదు NIRD వాళ్ళు. లేదు ఇంకా. కానీ వాళ్ళు అసలు వాట్ రైట్ దే గట్ IPS వాళ్ళు అనౌన్స్ చేసి, క్వాలిఫికేషన్ అనౌన్స్ చేసి IPS ఉంది కాబట్టి ఇవ్వనండి. నేను అదే అడిగానండి వాళ్ళని, మరి మీరు క్వాలిఫికేషన్ తీసేసి ఉంటే నేను అప్లై చేసేవాడిని. చెయ్యం కదా. మీరు నన్ను డోర్లో లోపలికి పిలిచారు, పిలిచిన తర్వాత నువ్వు ఎలిజిబుల్ కాదంటే ఎలాగా? సో వాదించాను. సో ఇలాగే ఉంటుంది. మరి
ఆ తర్వాత వచ్చి ఆ తర్వాత నేను తిరిగాను 8 నెలలు మొత్తం మా రాష్ట్రంలో తిరిగాను. గ్రామానికి వెళ్ళాను, రైతులను కలిశాను, డ్వాక్రా గ్రూపుల్ని కలిశాను, అనేక ఎన్‌జీఓ సంస్థల్ని కలిశాను. కలిసిన తర్వాత ఏమనిపించిందంటే ఇవన్నీ మార్చాలంటే రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక ఎన్‌జీఓ సంస్థలాగా కొంత పరిధిలో నేను చేయగలను. అదే విస్తృతంగా చేయాలంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే అంటారు. ఏదైనా సాధించాలంటే రాజ్యాధికారం ద్వారా మనం ఎక్కువ వ్యాప్తి చెందవచ్చు అన్నది. సో ఆ దిశగా రాజకీయాల్లోకి రావాలి అన్న ఒక కాన్సెప్ట్‌తో అప్పుడు నేను మొదలుపెట్టాను. అదర్‌వైజ్ ఇనీషియల్‌గా వచ్చినప్పుడు ఈ ఐడియా లేదు నాకు. వచ్చినప్పుడు మరి మీరు డైరెక్ట్గా అప్పుడే పెట్టకుండా ఈ జై భారత్ పార్టీ జనసేనలో ఎందుకు చేరారు? అప్పుడు ఏమైందంటే ముఖ్యంగా అప్పుడు కూడా ఒక పొలిటికల్ పార్టీ పెడదామన్నది మా మిత్రులు వీళ్ళందరూ కూడా చేసిన ఇది అప్పుడు సూచన. ఆ తర్వాత ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్, తర్వాత మార్పు రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుతుండడం వల్ల ఇక్కడ మన భావాలకు ఏదైతే ఉందో అక్కడ ఆ విధంగా వెళ్ళవచ్చు అన్న దీంతో నేను జనసేనలో జాయిన్ చేయడం జరిగిందండి. మీరు జాయిన్ అయినప్పుడు ఆయనకి ఎప్పుడన్నా మీరు ఆయనతో రెగ్యులర్ కలిసేవారా? అంటే నేను జాయిన్ అయినప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసింది, ఎలక్షన్స్ కూడా అనౌన్స్ అయ్యాయి. ఓకే, ఓకే. సో అందరం మేము అందరం కూడా మా క్యాంపెయినింగ్లో ఉండినాం. ఎవరి హడావిడి వాళ్ళది. ఎవరి హడావిడి వారు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, మేము మా నియోజకవర్గంలో మేము తిరుగుతున్నాం. ఎప్పుడైనా ఒక్కసారి ఏదో మీటింగ్ వారు కూడా అక్కడ క్యాంపెయినింగ్కి వచ్చారు. సో ఇద్దరం కలిసి క్యాంపెయినింగ్ చేసాం. ఇంతే ఇంటరాక్షన్. ఎందుకు మంచి ఓట్లే వచ్చినాయి కదా. ఇప్పుడు మీరు ఇందాక జీరో పాలిటిక్స్ అన్నారు కదా. అవునండి. 3 లక్షల ఓట్ల దాకా దగ్గర వచ్చినాయి మీకు. ఎస్ అండి. మీ కాన్స్టిట్యున్సీలో రూపాయి కూడా ఇవ్వలేదా మీ ఎలక్షన్లో? నేను 36 లక్షలు ఖర్చు పెట్టానండి. మీ డబ్బులు కాదు, మీ ధర్మం నిజం చెప్పండి నాకు. అంటే మీరు ఇచ్చారని నేను అంటలేదు, మీ వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఉంటారు. ఇంపాసిబుల్. నేను స్పష్టంగా చెప్పాను, మనం ఎన్నికల్లో వస్తుంది మార్పు తీసుకురావడానికి, మార్పు రాజకీయాలు తీసుకురావడానికి. మనం బయటకు మాట చెప్పి వేరే మాట చెప్తే అది కుదరదు. కాబట్టి మనం ఎన్నికల్లో నిలబడదాం, దాని నుంచి మనం పాఠాలు నేర్చుకుందాం. కానీ మనం ఎప్పుడు కూడా మార్పు తెంచే రాజకీయాలను తీసుకురావాలి. కానీ మనం గెలుపు కోసమే మన సిద్ధాంతాన్ని మనం ప్రిన్సిపల్స్ని పక్కబెట్టాల్సిన అవసరం లేదన్నాను. ప్రజలు బాగా స్పందించారు. మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 2,88,000 ఓట్లు వచ్చాయి నాకు. ఆల్మోస్ట్ 3 లక్షల దాకా వచ్చాయి. మంచి చైతన్యం. కాబట్టి చైతన్యవంతులైన వారి ఓటు ఒకటి వచ్చినా చాలు అనుకున్న దీంట్లో నేను దిగాను యాక్చువల్లీ. కానీ విశాఖపట్నం ప్రజలు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు సార్. ఇక్కడ ఎలక్షన్లో మిగతా వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టారు కదా. అంటే మీ కాన్స్టిట్యున్సీ మరి మీరు అట్లా చెప్తున్నారు సార్. బట్ జనసేన కంటెస్ట్ చేసిన చాలా కాన్స్టిట్యున్సీస్లో డబ్బులు పంచారు. మాకు వచ్చిన వార్తల ప్రకారం చాలా చోట్ల పంచారు. ఎంత పంచారు? వాళ్ళు 10,000 పంచితే వీళ్ళు 1000 పంచారు. ఏదో మొత్తానికి పంచడం అయితే జరిగింది. సో అదే అకౌంట్లో మిమ్మల్ని కూడా అడిగాను నేను వెరీ క్లియర్ సార్. క్లారిటీ. ఈ జై భారత్ నేషనల్ పార్టీ కూడా ఇదే సిద్ధాంతాలతో వెళ్తాం. ఈ డబ్బులు పంచే ప్రసక్తే లేదు. సో జీరో బడ్జెట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు నిర్ణయించిందో దాని లోపునే ఖర్చు పెట్టుకుంటూ మనం వెళ్ళాలి. టైం పట్టని పర్వాలేదు. లేకుంటే మనం గెలవాలన్న ఉద్దేశంతో అందరిలాగే మనం రాజకీయం చేస్తే మరి దానికి మనం రావాల్సిన అవసరం కూడా లేదు దీనికి. కాబట్టి సమయం పట్టినా మనం ప్రయత్నిద్దాం, ముందుకు తీసుకెళ్దాం, జనాల్లో చైతన్యం తీసుకొద్దాం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాన్ని, పాలిటిక్స్ని, ఎలక్షన్స్ని ఇన్వెస్ట్మెంట్గా తయారు చేశారు, ఒక బిజినెస్గా మారిపోయింది. నేను ఇన్ని కోట్లు పెడతాను కాబట్టి నేను ఇన్ని కోట్లు సంపాదించాలన్న జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. డబ్బులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అడిగే గొంతుకులు కూడా అడగలేవు. వీళ్ళు వెళ్ళినా కూడా అంటారు, నేను ఇచ్చాను కదా డబ్బులు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాం అన్న ఆ విధంగా ప్రజా గొంతుకులను కూడా మూసేసే విధానాలు వస్తాయి. ఎప్పుడైనా కసాయివాడు గొర్రెను ఎప్పుడు కూడా కోయడానికే కొనుక్కుంటాడు, కానీ దాన్ని పెంచడానికి కొనుక్కోడు. కాబట్టి ఈ భావాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఓటు ప్రభావం ఎంత ఉంటుందని, ముఖ్యంగా మాకు ఇప్పుడు ఆశాభావం ఏంటంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి యువతరం కూడా కరప్షన్ ఇటువంటి వాటిని కోరుకోవట్లేదు. సో అదొక పాజిటివ్ సైడ్ సార్ మా దీనికి ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం. మరి ఇదే మీరు ఆయన జనసేనలో ఉండి ఆయన ఎన్లైటన్ చేసి ఆ పార్టీని రన్ చేసి ఉంటే మీకు ఇంకొంచెం సపోర్ట్ ఎక్కువగా ఉండేది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు అనదర్ పార్టీ. అంటే అప్పుడు ఏమైందంటే వారు మళ్ళీ సినిమా రంగానికి వెళ్ళిపోవడము, కాబట్టి ఫుల్ టైం పాలిటిక్స్ ఇక్కడ ఉండవు అని అనిపించింది నాకు. ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ అ ఫుల్ టైం జాబ్. కాబట్టి జనరల్ మనం అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తాం అంటే ప్రజలు ఎంతగా యాక్సెప్ట్ చేయరు మన. అందువల్ల మాట్లాడి ట్రై చేసి ఉంటే అన్న అయ్యేదేమో కదా. మీరు ప్రయత్నం చేయలేదు, ఆయన ప్రయత్నం చేయలేదు సార్. సో ఇదేం లాభం లేదని మీరు దీనికి పార్టీ పెట్టేసి తర్వాత నేను మళ్ళీ ప్రజల్లోనే ఉన్నాను, తిరిగాను. మళ్ళీ అనేక విషయాలు, స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కూడా మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడము, ఇదంతా కూడా చేస్తూ వచ్చాము. విలేజెస్లో తిరుగుతున్నాం.
కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైతే ప్రస్థాపిత పార్టీలు అవే ఫేసెస్ ఈరోజు డిక్లేర్ చేశారు 118 సీట్లకు తెలుగుదేశం జనసేన వాళ్ళు చూస్తే మీరు ఒక్కసారి అనలైజ్ చేస్తే సేమ్ ఫేసెస్ అవే వాళ్ళే మళ్ళా ఎమ్మెల్యేలు. అంటే కొత్త నాయకత్వం లేదా, ప్రజల యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూడలేదు సార్, కొత్త నాయకత్వం ఉంది సార్. ఎన్ఆర్ఐలు చాలా 4-5 ఉన్నారు. ఎన్ఆర్ఐలు కొంతమంది వచ్చారు, 100 కోట్లు పెట్టే ఎన్ఆర్ఐలను మాత్రమే తీసుకొచ్చి పెట్టి అంటే మళ్ళా మా ఎలక్టరల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళా చేస్తూ ఒక కొత్త భావాలను తీసుకొస్తామన్న వాళ్ళు కూడా ఈ విధంగా మళ్ళా కాంప్రమైజ్ అయిపోయి ఇదే పాలిటిక్స్ అన్న దానికి వస్తే మరి ఒక కొత్త ప్లాట్ఫామ్ అన్నది ఒకటి ఉండాలి అన్నది నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మనకి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సార్, వీళ్ళు ఇంత పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ ఉన్నాయి, అందరూ డబ్బులు ఖర్చు పెట్టే చేస్తున్నారు. మనం ఎంతవరకు చేయగలం, ఎలా చేస్తానని ధైర్యం, మీ ధైర్యం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు వస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా డబ్బులు పెట్టేవాళ్ళు అనుకోండి, కమ్యూనిస్టులు జనరల్గా డబ్బులు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళేమీ అక్కడ స్పందన లేదు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి డబ్బులు పెట్టినా స్పందన లేదు. ఇటువంటి టైంలో మీరు వచ్చి ఏం చేయగలరు? అంతకుముందు జేపీ గారు వచ్చారు, జేపీ గారు వచ్చి కొంత చేశారు, బట్ ఆయన ఒక సీటు గెలిచారు కానీ మిగతా చోట్ల స్పందన లేదు. మీరు సడన్గా వచ్చి ఇంకా హార్డ్లీ ఇంకా 2 months కూడా లేదు టైము. ఈ టైంలో ఎంతవరకు మీరు అచీవ్ చేయగలరు? ఎన్టీ రామారావుకి 8 నెలలు పట్టింది, అది ఒక ఫినామినా. ఎన్టీఆర్ గారు ట్రై చేస్తే 9-7 నెలలకి ఆయన కుదరలేదు. బట్ మీరు ఈ 3 నెలల్లో ఏం సాధిద్దాం? బేసిక్గా ఎలక్షన్లు, ఈ సీట్లు అన్నది మెయిన్ కాదు, ఇది లాంగ్ డ్రాన్ బ్యాటిల్. మేము ఎప్పుడు కూడా ఇంకో 10-15 సంవత్సరాలకి ఇది ముందు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆలోచనలు ముందు తీసుకుందాం, తర్వాత మిగతా పార్టీలన్నింటినీ కూడా అభివృద్ధి ఆధారిత మేనిఫెస్టోలు తయారు చేసే విధంగా వాళ్ళను మన దీంట్లోకి లాగాలి అన్నది. గెటింగ్ ఇన్ టు ట్రాప్ అంటారు కదా. అందుకనే వీళ్ళందరూ పొత్తులు వీటి గురించి బిజీగా ఉన్నప్పుడు మేము 15 రోజులు రాత్రి 2 గంటల వరకు ప్రతిరోజు కూర్చొని తయారు చేసింది మా మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి ముందు తీసుకెళ్ళాం. అది మొత్తం కూడా అభివృద్ధి, ఉపాధి ఈ రెండిటి మీద, ఎక్కడ ఉచితాల గురించి మాట్లాడలేదు మేము. సంక్షేమం గురించి మాట్లాడాం కానీ ఉచితాల గురించి మాట్లాడలేదు. సో ఈ విధంగా మేనిఫెస్టోలు కనుక తయారవుతే అన్ని పార్టీలు రానివ్వండి, అభివృద్ధి గురించి మాట్లాడే పార్టీలు వస్తే బాగుంటుంది. ప్రజా గొంతుకలు వినిపించాలి. ఇప్పుడు మీరు చూస్తే అసెంబ్లీలో పార్టీ గొంతుకలు వినిపిస్తున్నాయి తప్ప ప్రజా గొంతుకలు వినపడడం లేదు, ప్రజల ఇష్యూస్ లేదు. పార్టీ గొంతుకలు కూడా కాదు, పర్సనల్ గొంతుకలే వినిపిస్తున్నాయి. ఆ పర్సనల్లో వాళ్ళ వొకాబులరీ, తర్వాత వాళ్ళ పదజాలం, వాళ్ళ పద సాహిత్యం, వాటిలో వాళ్ళకున్న పట్టు, ఇవన్నీ కూడా చూసే అవకాశం జరుగుతుంది. ఎందుకంటే అవగాహన అన్నది చాలా ముఖ్యం. అందుకనే మేమేమంటున్నామంటే మా మేనిఫెస్టోలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ట్రైనింగ్ సెషన్స్ ఉండాలి అన్నదంటాం. ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో మేము వెళ్ళినప్పుడు మాకు 2.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత 35 సంవత్సరాలు మేము పనిచేస్తాం. ఓకే, ఇది 5 సంవత్సరాలు పనిచేసినా కనీసం 1 నెల ట్రైనింగ్ ఇవ్వండి. రాజ్యాంగం అంటే ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, మనం ఎలా బిల్లులు ప్రవేశపెట్టాలి, ఏ విధంగా ఆ సమయం ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్టివ్గా ఎలా వాడాలి సమయానికన్నా, ఇవన్నీ కూడా చెప్పాం. సో ఈ విధంగా ఒక కన్స్ట్రక్టివ్ సైడ్గా ఆలోచనలు తీసుకువెళదామన్నది మెయిన్గా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్వాత గ్రామ స్వరాజ్యం, డీసెంట్రలైజ్డ్ పాలిటిక్స్. అందుకనే మేమేం చెప్తున్నామంటే మా మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి సంవత్సరానికి, ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు కేటాయించాలి. అంటే 5 సంవత్సరాల్లో ఒక కాన్స్టిట్యుయెన్సీకి, నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ 500 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలన్నది ఎమ్మెల్యే నిర్ణయించడు, ఆ కమిటీలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఒక 500 కోట్లను ఒక్కొక్క నియోజకవర్గానికి మనం పెట్టగలిగితే అన్ని నియోజకవర్గాలు బ్రహ్మాండంగా డెవలప్ చెప్తాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎమ్మెల్యే సీఎంకు ఏమన్నా సంబంధం ఉంటే ఓన్లీ ఆ నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యే అక్కడి నుంచి వచ్చాడంటే ఇంకా నియోజకవర్గాన్ని మర్చిపోవచ్చు మనం. కానీ అలా కాకుండా మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి, ప్రతి గ్రామంలో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఈ కాన్సెప్ట్స్తో మనం ముందుకు తీసుకొచ్చామన్నమాట. సో ఇది ఒక కొత్త ఆలోచనని ముందుకు తీసుకువెళదామన్న భావాలతో ముందుకు వచ్చాం మేము. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైనంత వరకు కమ్యూనిస్ట్ పార్టీలు రఫ్గా ఇలాంటి ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు. అంటే దాన్ని ఆచరణలో పెట్టలేదనేది నేను ఒప్పుకుంటాను, కానీ వాళ్ళ ఆలోచన మనం అభివృద్ధి చేసుకోవటం, ఇండస్ట్రియలైజ్ చేసుకోవటం, సంపాదించుకోవాలి తప్ప ఉచితం తీసుకోకూడదు అనేది వాళ్ళ ఆలోచన నాకు అర్థమైనంత వరకు. మరి అలాంటి వాళ్ళతో మీరు ఎందుకు కలవలేకపోయారు? కలవటం కానీ మాట్లాడతారు. ఏమవుతుందంటే మొన్న సిపిఐ సిపిఎం పార్టీలు రాష్ట్ర సమ్మేళనం జరిపాయి విజయవాడలో. అందుకు నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళి అందులో మాట్లాడాము. అందులో ముఖ్యంగా మన ప్రత్యేక హోదా గురించి కూడా చర్చించాం మేము. ఆ తర్వాత వచ్చేసి
సమకాలీన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ కూర్చుందామని వాళ్ళు అన్నారు. నో ప్రాబ్లం. ఎందుకంటే సమానమైన ఆలోచనలు తర్వాత అభివృద్ధి దిశగా వెళ్ళే వాళ్ళందరూ కలవడంలో దాంట్లో ఏమీ ఇది లేదు. ఎందుకంటే జనతా ఎక్స్పెరిమెంట్ మీకు తెలుసు 1977 సంవత్సరంలో జయప్రకాష్ లోక్నాయక్ గారి ఆధ్వర్యంలో అనేక పార్టీలు కలిసి అప్పుడు ఏదైతే వెరీ స్ట్రాంగ్ ఉన్న కాంగ్రెస్ని, ఇందిరాగాంధీ గారి లాంటి నాయకత్వాన్ని ఎదుర్కొన్నారు, ప్రజలు స్పందించారు. సో ఆ విధమైన అవకాశం కూడా ఉన్నప్పుడు సమ విచారధార ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటికి రావడం కూడా ఒక రకమైన కాబట్టి అక్కడ మొదలైంది. చూద్దాం అది భావితరాల్లో ఏ విధంగా ముందుకు వెళుతుంది అన్నది కూడా. సరే, అలాగే ఇప్పుడు మీకు టైం చాలా తక్కువ ఉంది. మీరు ఇందాక చెప్పిన ప్రకారం మంచి వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళని తీసుకోవాలి అంటున్నారు. నాకు గుర్తున్నంత వరకు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఊర్లోనే ఆయన తిరిగినప్పుడు ఎక్కడెక్కడ మంచి క్రీమ్ అంటే ఆ ఊరు పెద్దలు లేకపోతే ఊళ్ళో పనిచేసేవాళ్ళు మంచి వాళ్ళని ఎన్నుకున్నారు. అందుకే మీకు యువత అంతా వచ్చింది అప్పుడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడంతా ముసలోళ్ళు అయిపోయారు ఆ గ్యాంగు. సో వాళ్ళు నిజంగా జాగ్రత్తగా ఉన్నవాళ్ళు, అంటే లంచగొండలు కాని వాళ్ళు, అటువంటి వాళ్ళందరినీ ఎత్తుకు తీసుకొచ్చారు. జేపీ గారు పార్టీ పెట్టినప్పుడు జేపీ గారికి కూడా అంత ఊపు వస్తుంది అనుకున్నాము. ఆయన ఎవరిని పెడితే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు తప్ప సరైన వాళ్ళు లేరు. ఆయన ఒక్కడు గెలిచాడు, సరైన వాడు ఒకడే అనుకున్నారు, ఒకటికి గెలిపించారు, మిగిలిన వాళ్ళకి ఓట్లు పడిన. ఈవెన్ చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఎన్నిక సరిగ్గా జరగలేదు. ఈవెన్ జనసేనకు కూడా అదే జరిగింది. సో ఇప్పుడు మీకు టైం లేదు కదా, మీరు ఇప్పుడు క్యాండిడేట్లను ఎదుగుతారా? లేకపోయినా 175 మందిని పెడతానంటున్నారు. మరి మీకు దొరకాలి కదా. ఏమో ఈయన 2 అప్లికేషన్లు చాలా మంది నుంచి వచ్చాయండి. అప్లికేషన్లు కుప్పలు వస్తాయి సార్. స్క్రూటినైజ్ చేస్తున్నాం ఒక కమిటీ పెట్టి. టైం చాలదు కదా ఇప్పుడు మొన్న టైంలో. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మేము ఆధారపడుతున్నది ఏంటంటే ఇంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా అంత ప్రభావం ఏమీ లేకుండానే చేశారు. లేకున్నా కూడా ఆయన మెయిన్లీ వార్తాపత్రికల మీద, న్యూస్ పేపర్స్ ఆధారితం మీద వారు చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీడియా, వార్తాపత్రిక అంటే కూడా ఆయన పర్సనల్గా తిరుగుతున్నప్పుడు ఆ 8 నెలల్లో మాట్లాడారు ఎవరితో పెడతారు. ఆయన 8 నెలల సమయం ఉంది, మాట్లాడుకుంటూ చేరుకుంటూ వచ్చారు ఆయన. కాబట్టి ఇప్పుడు మేము మెయిన్గా ఆధారపడుతున్నది ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, వీటి మీద ఆధారపడుతూ కమ్యూనికేషన్ బాగా ఫాస్ట్ అయ్యాయి. కమ్యూనికేషన్ మన ఆలోచనలు ప్రజలను ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మేబీ నెక్స్ట్ అవర్లో అది చివరి గ్రామానికి కూడా వెళ్ళే స్థాయికి కమ్యూనికేషన్స్ పెరిగాయి. కాబట్టి అదొక ఆధారం. కాబట్టి స్క్రూటినైజ్ చేసుకొని క్యాండిడేట్స్ వాళ్ళ కేపబిలిటీస్ వీటిని బట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. సో చూద్దాం ఎంతమంది వస్తారో తర్వాత. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఐ విల్ టేక్ మై సెల్ఫ్ యాజ్ ఎగ్జాంపుల్. నాకుండే రెప్యుటేషన్ ఏదో మంచివాడే, కొంచెం నీతిమంతుడే అన్నట్టుగా మనం మీకు ఉంటుంది. బట్ ఐ నో ఇఫ్ ఎలక్షన్లోకి నేను వెళ్తే నాకు డిపాజిట్ కాదు కదా, 100 ఓట్లు కూడా రావు. నలుగురు ఉండదు, సోషల్ మీడియాలో నాకు పేరు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నాకు కంటెస్ట్ చేస్తే 4 ఓట్లు కూడా రావు. అటువంటి వాడిని మీరు సోషల్ మీడియా బట్టి కానీ మిగతా దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తున్నారు. నాలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఫెయిల్ అవుతారు కదా. మరి అంటే ఫెయిల్యూర్ అంటే డెఫినేషన్ ఏంటన్నది ఒకటి. ఓటు రాకపోవటమే. నేను అనుకుంటున్నాను మీకు ఒక 40 ఓట్లు ఎవరైనా చైతన్యవంతమైన ఒక 40 ఓట్లైనా అయినా కూడా అది కూడా ఒక మంచి బిగినింగ్ అనుకుంటాను. ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా రిజల్ట్ మీద మనం ఆధారితంగా మనం ముందుకు వెళ్ళాలంటే నేను ఎప్పుడేమంటే మన పని మనం 100% కరెక్ట్ చేద్దాం, రిజల్ట్ లీవ్ ఇట్ టు ది గాడ్ అన్నట్టుగా నా ఇది ఉంటుంది. కాబట్టి మెయిన్గా జై భారత్ నేషనల్ పార్టీ కోరుకున్నది ఏంటంటే ప్రజా చైతన్యం. దానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ప్రజల మీద ఆలోచనలు వీళ్ళని ఏ విధంగా విభజించేశారు. ఇప్పుడు ఎప్పుడు కూడా సమస్యలు, ఇష్యూస్ గురించి డిస్కషన్ ఎక్కడా జరగదు. లీడరు, పార్టీ దీని గురించే డిస్కషన్ జరుగుతుంది తప్ప ఆ పార్టీ ఉన్నప్పుడు ఏం జరిగిందన్నది ఆలోచించే ఆ విధమైన చైతన్యం ఇంకా రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2014 to 2019 తీసుకుంటే మరి విభజన జరిగిన తర్వాత మరి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? విభజన హామీలు ఎందుకు మనం పూర్తి చేసుకోలేకపోయాం? మళ్ళా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎందుకు తీసుకురాలేకపోయింది? ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా. కాబట్టి ఈ విధంగా ఓటర్ను ఎడ్యుకేట్ చేయాలి అన్నది మా అదొక కాన్సెప్ట్స్. దానిలో ప్రభావితమై ఎంత వచ్చినా కూడా, ఎంతమంది ఓటు వేసినా కూడా అదొక మంచి నాంది అనుకుని మేము ముందుకు పెడతాము. అదే చెప్పాను మీకు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ఎలక్షన్ల కోసం మాత్రమే ఈ పార్టీ వచ్చింది కాదన్నదట. అంటే మీరు చెప్తాను కరెక్టే. బట్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 100% ఉన్నవాళ్ళు అంటే బీజేపీ ఓట్లు తప్పించి మిగతా వాళ్ళు అందరూ విభజన హామీలు రాలేదు, బీజేపీ ద్రోహం చేసింది అనుకునేవాళ్లే. అవును. కానీ ఇప్పుడు ఉన్న పార్టీలు టోటల్గా బీజేపీ పార్టీలు. ఇద్దరు కొట్టుకున్నా, ఇళ్ళు కొట్టుకున్నా కానీ
ఈయన ఆయనకే వేస్తాడు, ఆయనకి పిలిచి అడగకపోయిన మోడీ గారు పిలవకపోయిన వీళ్ళు వెళ్ళి దండం పెట్టి మరీ ఓట్లు వేసి వస్తారు వీళ్ళు. సో వీళ్ళకే ఓట్లు వేస్తున్నారు మళ్ళీ ప్రజలు. దే ఆర్ అగైనెస్ట్ బీజేపీ, అట్ ద సేమ్ టైం దే ఓట్ ఫర్ ఇండైరెక్ట్లీ బీజేపీ. సో ఈ తరుణంలో మీరు ఎట్లా అంటే ఎడ్యుకేట్ అవ్వలేదంటే నేను నమ్మను. ఎడ్యుకేట్ అయ్యే ఉన్నారు ఆ విషయంలో, కానీ ఓటు మాత్రం వీళ్ళకి వేసుకుంటా పోతుంది. ఒక ఆల్టర్నేటివ్ ఇద్దామన్నది ఒక ఆలోచన. చూద్దాం, ఇందులో ఒక ప్రయోగం ఇది. ఇట్స్ ఎన్ ఎక్స్పెరిమెంట్. అందుకని మన రాఘవుల్ గారు మాట్లాడుతూ విజయవాడలో ఆ సభలో ఆయన ఏమన్నారంటే ఇది కూడా బీజేపీ అన్నారు, బాబు జగన్ పవన్ అన్నారు. సో వీరు కూడా బీజేపీని అంటారు. సో బీజేపీతో వీళ్ళు ఎలా దగ్గరకు ఉండాలో అన్నది చూసుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో 2 బీజేపీలు ఉన్నాయి, 2 బీజేపీలు కలిసి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ లేకుంటే మనం ఒక మాల్కి వెళ్ళినప్పుడు 2 ప్రోడక్ట్సే ఉన్నాయి, దాంతోపాటు ఇంకొకటి ఉంచితే కూడా బాగుంటుంది కదా. సో కొంతమంది దాన్ని తీసుకోవచ్చు, చెప్పలేం, కన్విన్స్ అవుతే 3వ ప్రోడక్టే ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆ ప్రోడక్ట్ అన్నది ఉండాలి. కాబట్టి ఈ 2 ఉన్నాయి కాబట్టి ఇంకొక వేరే ఇది లేదు. ఆర్ మేబీ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, మీరు అన్నట్టు సమ ఆలోచనలు ఉన్న వాళ్ళంతా కలిసి 3వ ప్రత్యామ్నాయాన్ని తీసుకురాగలిగితే సో ప్రజల్లో కొంత ఆలోచన వస్తుంది. మరి ఆ ఆలోచన ఉన్నప్పుడు మీరు ఈ పొలిటికల్గా ఇవాళ ఎలక్షన్లోకి రావటం కాకుండా ఈ ఆలోచనలో ఉండే వాళ్ళని ముందు సమాయత్తం చేసుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్ టైం కన్నా రెడీ అవుతారు కదా. అలాంటి ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా ఎలక్షన్కి వెళ్తా అంటే ఈ టైంలో మీకు ఈ 3-4 months పోయినట్టే కదా. ఇది డిసెంబర్లో స్టార్ట్ చేసాం సార్. యాక్చువల్గా December 22 నుంచి కొద్దిగా మూవ్మెంట్ చేస్తున్నాం. మీరు అన్న ఆ హ్యాండిక్యాప్స్ ఉన్నాయి, ఐ అగ్రీ 100%. కానీ ఏమవుతుందంటే మన ప్రాంతంలో ఎలక్షన్ వచ్చేసరికి ఈ డిస్కషన్స్ మొదలవుతాయి. అదర్వైజ్ ముందు ఎంత చైతన్యం చేసినా కూడా మనకి, కానీ సో యూ హ్యావ్ టు బీ ఇన్ ది రేస్ అన్నట్టుగా ఒక కాన్సెప్ట్. అందుకని ఈ ఎలక్షన్స్లో మనం చూద్దాం ప్రజల్ని ఎంతవరకు మనం ప్రభావితం చేయగలిగినామని ఒక ఎక్స్పెరిమెంట్గా మనం ముందుకు వెళదామన్నది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో ఆ విధంగా ఒక చిన్న ప్రయత్నం. సరే, నాకు 2 డౌట్లు సార్. ప్లీజ్. ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్స్ డౌట్ ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ డౌట్ ఒకటి. స్టేట్ గవర్నమెంట్స్ డౌట్ ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ, విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ, నా ఉద్దేశంలో ఈ 2 మంచియే చేసుకుంటే, మీరు ఇందాక చెప్పారు విలేజ్కి 1000 కోట్లు అట్లా పెడితే, ఈ సెక్రటేరియట్ అనేది పెడితే అటువంటి వాటి చేస్తే మీరు ఈ ఎమ్మెల్యే ఇప్పుడు దానివల్ల ఎమ్మెల్యేకి కానీ లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ వీళ్ళెవరికి లేకుండా సెక్రటేరియట్లో పనిచేస్తుంది. అంటే వాళ్ళు ప్రాపర్గా చేస్తున్నారా లేదా నాకు తెలియదు, కానీ అది మంచిదని నా ఫీలింగ్. అట్లాగే వాలంటీర్ కూడా ప్రతి 50 ఫ్యామిలీస్కి వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా ఈ ఎమ్మెల్యేలు ఈ రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా వెళ్తుంది, డైరెక్ట్గా వెళ్తుంది. అలాంటి వ్యవస్థల్ని మనం సపోర్ట్ చేయాలా చేయక్కర్లేదా? అది స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో ఈ 15 ఫైనాన్స్ కమిషన్లో దేంట్లోనూ ఈ మన డబ్బులు ఫండ్స్ స్టేట్ వైజ్ పంపటము, మన స్టేట్ మనం కట్టేది ఒక 100 కోట్లు కడుతున్నాం అనుకోండి, మనకు వచ్చేది 30 కోట్లే వస్తుంది. సో ఇలాంటిది ఇది అన్యాయం కదా. మన డబ్బులు మనం వాడుకోవచ్చు కదా. మీరు చెప్పే లెక్క ప్రకారం మనకు వాడుకుంటానికి మీరు ఎంత స్టేట్ డెవలప్ చేసినా మన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మనకి సగం రావటం అండి. నేనేమంటానంటే ఇంతకుముందు ఇప్పుడు ఈ జిఎస్టీ వచ్చిన కాడి నుంచి వాళ్ళకి అట్లా ఎక్కువ వాళ్ళ చేతుల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. అది మన డబ్బులు మన దగ్గర ఉంటే మనం వాడుకొని డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, ఎంత కట్టాలనేది ఉండాలి. మొత్తం వాళ్ళ దగ్గర నుంచి ఇటు వస్తుంది. ఈ రెండింటిని ఎట్లా చేయటం సరి చేయాలి దానికి? స్టేట్ గవర్నమెంట్, మీరు గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారండి. యాక్చువల్గా ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు అన్నది చాలా ముఖ్యం. అంటే ఇక్కడ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ వీళ్ళు నడపాలి. వీళ్లకు సపోర్ట్గా ఈ వ్యవస్థలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నాయి, వీరికి సహాయంగా సచివాలయం ఉంటుంది, ఇక్కడ సెక్రటరియట్ ఉంటుంది. సెక్రటరియట్ నడపదు, సెక్రటరియట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దాని గురించి ఇప్పుడు బేసిక్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ముందు ఫండ్స్ ఉండాలి. ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు, గ్రామ సచివాలయం ఉంది, వాలంటీర్స్ ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఫండ్సే ఇవ్వట్లేదు, ఫండ్సే లేవు. పంచాయతీ వాళ్ళకి సచివాలయం అంటే సచివాలయం వేరు, పంచాయతీ వేరు. పంచాయతీ అనేది ఊరికి కలిపి పెడుతున్నాం. కానీ ఇందులో పని చేసేవాళ్ళు ఎంప్లాయీస్, కానీ దీన్ని నడిపించేవాడు సర్పంచ్, ఎలక్టెడ్. అవును. అతను ఏం చేస్తాడు, బడ్జెట్ తీసుకొని గ్రామ సభల్లో నిర్వహిస్తారు. ఈరోజు ఈ రోడ్డు మనం వేసుకోవాలి, ఆ రోడ్డు ఎలా వేసుకోవాలి, టెండర్స్ చేయాలి, అదంతా సెక్రటరియట్ చేస్తుంది, సచివాలయం.
కాబట్టి వీళ్ళ అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్. దానికోసం మీరు ఫండింగ్ ఇవ్వాలి. అందుకనే మీరు కేరళకు వెళ్ళి చూస్తే కేరళలో ఈ సిస్టమ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కేరళలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక 5 సంవత్సరాల్లో సుమారు 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అదే మేము చూసింది. ఇరకాంబళం అని ఒక కాన్సెప్ట్ ఉంది అక్కడ. కినెటెక్స్ అని ఒక కంపెనీ వాళ్ళు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశారు చక్కగా. ఒక 20 గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా చేస్తున్నాయి. సో ఆ విధమైన కాన్సెప్ట్ ఇక్కడ తీసుకు. కాబట్టి ముందు ఫండింగ్ ఇవ్వాలి, ఇచ్చి సపోర్ట్ ఇవ్వాలి. వాలంటీర్ వ్యవస్థ చూద్దాం. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే ఇది ఎక్కడా లేదు. ఇది 50 మందికి 50 కుటుంబాలకు ఒక వ్యక్తిని చేశారు. దాని వల్ల మెయిన్ పని ఏంటంటే ఈ పెన్షన్లు ఇవ్వడం, ఈ స్కీమ్స్ రావడం. కాబట్టి గ్రామ సెక్రటరియట్ ఆల్రెడీ ఉంది, సచివాలయం ఆల్రెడీ ఉంది. సో సచివాలయంలో వాళ్ళ ద్వారా కూడా ఈ పనులు మనం చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరికీ కూడా గౌరవ వేతన ఇస్తున్నాం మనం. వీళ్ళు ఆనరేరియంతో ఉన్నారు 5,000 రూపాయలు. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు కానీ అనేక మంత్రులు చేసిన వ్యాఖ్యానాలు చూస్తే వీళ్ళందరూ మన కార్యకర్తలు అంటారు. ఈ సైన్యం మీదే నేను ఆధారపడి ఉన్నానంటాడు. అంటే వాళ్ళు పార్టీ కార్యకర్తలా లేకుంటే న్యూట్రల్ పీపులా? ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వ డబ్బుతో నేను నా పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాను అన్నది ప్రధానమైన ఆరోపణ. అందుకనే మొన్న నేను చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిసి ఆయన అడిగింది ఏంటంటే ఈ వాలంటీర్స్ను శ్రీకాకుళం ఉన్నవాడిని చిత్తూరుకు పంపించండి ఎలక్షన్ టైంలో, చిత్తూరులో ఉన్నవాడిని మధ్యలో ఇక్కడ పెట్టండి. కాబట్టి ఆ వ్యక్తి ఎలక్షన్ టైంలో అక్కడ ఉండకూడదు, లేకుంటే ఎలక్షన్ని ప్రభావితం చేస్తాడు. అవి న్యూట్రల్ ఎలక్షన్స్ అవ్వవు ఎప్పుడు. సో ఆ విధంగా మీరు నిజంగా వీళ్ళు ఈ మీ స్కీములు మాత్రమే ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకొని వీళ్ళని ఆ ప్రాంతాల్లో ఎలక్షన్ టైంలో ఉంచకూడదు. ఆ విధంగా చర్యలు తీసుకోమని మొన్న ఎలక్టరల్ ఆఫీసర్కి ఎలక్షన్ కమిషన్ కూడా మేము రికమెండేషన్ చేసి పంపించాము. అంటే నేనేది ఒక జగన్ గారి ప్రభుత్వాన్ని గురించో లేదా దాని గురించి కాదు నేను మాట్లాడేది. అంటే ఆ వ్యవస్థగా నా ఉద్దేశంలో అది కరెక్ట్ అని. ఇప్పుడు వీళ్ళు పర్సనల్గా వాడుకుంటున్నారు, దుర్మార్గం. ఆ దుర్మార్గాల గురించి మనకి నేనేది ఏంటంటే ఒక 50 మనకి ఇవాళ ఉన్న పరిస్థితి సార్. మొన్నటిదాకా నేను చదువుకుని నేను బయటకు వచ్చినప్పుడు నాకు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే గెస్టెడ్ ఆఫీసర్ సంతకం రావడానికి నేను చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఈ ట్రూ కాపీస్ ఆ రోజుల్లో గెస్టెడ్ ఆఫీసర్ సంతకాలు పెట్టాలి కదా. ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇవాళ ఇటువంటిది ఉంటే అట్లాగే ఇవాళ పెన్షన్ ఉంది, వాళ్ళు తెచ్చి పెడుతున్నారు అన్నీ. అటువంటి డెఫినెట్గా ఈజ్ చేసే పరిస్థితి ఉండటం కరెక్టే కదా. దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే బాగుంటుంది, వీళ్ళు సొంతానికి వాడుకోకుండా. నేను ఎంఆర్ఓలు వాళ్ళ స్టాఫ్ ఏం చేస్తున్నారు సార్? మరి వాళ్ళు చేయట్లేదు కదా, లంచాలు తినేసి పోతున్నారు. నా గుర్రం నాకు నడవట్లేదంటే నేను ఐఎమ్ ఎట్ ఫాల్ట్. నా గుర్రం ఇచ్చారు నడపడానికి, నేను గుర్రాన్ని నడపలేకుంటే రౌతు మీద ప్రాబ్లం ఉంటుంది కానీ గుర్రంది కాదు. గుర్రాన్ని నడిపించాలి మనం. ఎంఆర్ఓలను కూర్చోబెట్టాలి గ్రామాల్లో, ఈ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేయండి అని చెప్పాలి. దానికోసం ఒక 5,000 రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చి అతను ఎఫిషియెంట్గా పనిచేస్తున్నట్టు వీళ్ళంతా ఇన్ఎఫిషియెంట్ అనేగా. మరి డెఫినెట్గా వీళ్ళని ఎఫిషియెంట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. అంటే నేను నా ఉద్దేశంలో ఎఫిషియెంట్ అవటానికి ఇది ఉద్దేశం. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను వెళ్ళి ఎంఆర్ఓనో ఇంకొన్న కలుస్తానికి నన్ను రోడ్డు మీద నుంచోబెడతారు సార్, లోపలికి రానివ్వరు సార్. ఇతను వెళ్ళి తీసుకొస్తున్నాడు కదా, ఇప్పుడు నా తరపున గవర్నమెంట్ పనిచేస్తున్నట్టే కదా. నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలన్నా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ రోజు మా రోజుల్లో అసలు కలెక్టర్ని చూడటం అనేది మా కళ. ఇవాళన్నా మామూలుగా దొరుకుతున్నారు ఎవరన్నా అట్లీస్ట్ మాట్లాడటానికి అవకాశం ఉంటాను. సో ఇవాళ ఈ సొసైటీలో ఇలాంటి ఒక ఇది పెడితే ఫ్యూచర్కి పనికొస్తుందేమో అనేది నా ఉద్దేశం. సరిగ్గా వాడుకుంటే మీరు దుర్మార్గంగా వాళ్ళంతా నా వాలంటీర్లు, వాళ్ళని నమ్ముకొని నేను ఎలక్షన్ చేస్తున్నాను అనేది దుర్మార్గం. కోసం ప్రజాధనం ఈ విధంగా ఉపయోగించడం అన్నది ఆ కాన్సెప్ట్ ఎప్పుడు ఉండకూడదు. ఉన్న వాళ్ళని ఉపయోగించుకోవాలి. మరి లేకుంటే ఎంఆర్ఓలను తీసేసేయండి. ఎందుకు తీసేయండి? అది తీయాలి. అది ఏం తీస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మరి ఈ వ్యవస్థ అంత బాగుంటే ఈ వ్యవస్థ ఎందుకు? ఇక ఆ వ్యవస్థని ఈ వ్యవస్థని ఏం చేయాలి? అంటే ఈజ్ టు అంటే మీరు కొత్తగా పార్టీ పెడుతున్నారు కాబట్టి నేను ఒక జనరల్ పబ్లిక్గా నా ఉద్దేశం చెప్తున్నాను. నేను దీనివల్ల కొంత లాభం ఉందని నాకు అనిపిస్తుంది ఈ రెండింటి వల్ల. బట్ మీరు చెప్పినట్టు ఆ వ్యవస్థ ఏమవుతుంది, ఆ వ్యవస్థను ఏం చేయాలి? ఆ వ్యవస్థను దీంట్లో విలీనం చేసి సరి చేసుకోవాలా, సెపరేట్గా చేసుకోవాలా? టార్గెట్లు పెట్టి వాళ్ళని గ్రామాల్లో ఉండేటట్టు చేయాలి. ప్రతి ఎంఆర్ఓ గ్రామాల్లో ఇంతసేపు కూర్చోవాలి, ఆ పనులు అవ్వాలి. మీకు ఇన్ని రేషన్ కార్డు రాలేదు, ఇన్ని రేషన్ కార్డ్స్ ఇవ్వాలి, టార్గెట్స్ పెట్టి నడిపించాలి. వీళ్ళని నడిపించే అదే రౌత్ చక్కగా ఉంటే గుర్రం బ్రహ్మాండంగా నడుస్తుంది. కానీ కరప్షన్ అన్నది ఏదైతే ఉందో ఆ కరప్షన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఆ ధీమాతో మనం వెళ్ళాలి.
కరప్షన్నే నేను టోటల్గా రిమూవ్ చేస్తానన్న కాన్సెప్ట్తో కనుక వెళితే పరిగెత్తారు అందరూ. ఏమున్నది, కలెక్టర్ ఓన్లీ వారానికి ఒక రోజు మాత్రమే ఆఫీస్లో ఉండాలి, మిగతా 6 రోజులు జిల్లాలో ఉండాలని చెప్పి మానిటర్ చేస్తే ఎందుకు అవ్వదండి? అవును. ఈజీగా అవుతుంది. అందుకనే మేమేమంటున్నామంటే పోలీస్ స్టేషన్లు మొబైల్ పోలీస్ స్టేషన్లో ఉంటాయంటున్నాం మేము వస్తే. ఎఫ్ఐఆర్కి మీరు కాల్ చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్ వస్తుంది మీ ఇంటికి. అవును. ఆ విధమైన వ్యవస్థను తీసుకొచ్చి మనం చేయగలిగితే వీటిలో అవసరం ఉండదండి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడారు మీరు, ముఖ్యంగా జిఎస్టీ ఏదైతే మనం తీసుకొచ్చామో ఇప్పుడు ఏముంది, జిఎస్టీ నుంచి సరిగా మాకు ఇవ్వట్లేదని స్టేట్ గవర్నమెంట్లన్నీ గొడవలు పెడుతున్నాయి, మాకు ఇంత రావాలి మీరు ఇవ్వట్లేదు అని. సో ఈ విధమైన పద్ధతుల్లో మనం చూసుకోగలిగితే ఏంటంటే, సో మీరు అన్నట్టు ఇంతకుముందు అనేక వ్యవస్థలు ఉండేవి, ఆక్ట్రాయ్ ఉండేది, వ్యాట్ ఉండేది, వీటిలన్నింటినీ కలిపి జిఎస్టీ విధానం తీసుకొచ్చారు, జిఎస్టీ పేమెంట్స్ జరుగుతున్నాయి, తర్వాత ఈ ఎలక్ట్రానిక్. సో ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో అనార్గనైజ్ సెక్టర్ చాలా ఉంది ఈ వ్యవస్థలో రాకుండా. ముఖ్యంగా కోవిడ్ తర్వాత డిమానిటైజేషన్ తర్వాత ఇవి చాలా క్లోజ్ అయిపోయాయి, దానివల్ల చాలా నిరుద్యోగం కూడా పెరిగింది. సో వీటన్నిటికీ మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే అగైన్ మూలాలకు వెళ్ళి అక్కడ నేను బేసిక్గా చెప్తాను 4-5 ఇంపార్టెంట్ ఉన్నాయి మనకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ అన్నది చాలా పొటెన్షియల్ ఉంది మనకి. ఫుడ్ ప్రాసెసింగ్ ఎందుకంటే మనమంతా అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ. ఫుడ్ ప్రాసెసింగ్, గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, తర్వాత 972 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది, ఎంత టూరిజం డెవలప్ చేయొచ్చు మనం. చాలా తర్వాత సోలార్ ఎనర్జీకి బ్రహ్మాండమైన స్కోప్ ఉంది, సో సోలార్ ఎనర్జీ మనం చేయొచ్చు. తర్వాత వేస్ట్ నుంచి వ్యర్థం నుంచి అర్థానికి చాలా స్కోప్ ఉంది మనకు. సో వీటన్నిటిని కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మన స్టేట్ ఇట్ బికమ్స్ ఎ హబ్ సార్. ప్రతి ప్రాంతాన్ని ఒక హబ్గా మార్చాలి అన్నది నా కాన్సెప్ట్. సపోజ్ మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి తీసుకుంటే అది అక్వా హబ్ అవ్వాలి, రైస్ హబ్ అవ్వాలి, సో వాటిలో ప్రాసెసింగ్స్ పెట్టుకోవాలి, ఎక్స్పోర్ట్స్ చేయగలగాలి. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఏమవుతుందంటే బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు అండి. మనదే ఒక కాన్సన్ట్రేటెడ్ ఇదిగా అవ్వాలి. మనం వీ షుడ్ బికమ్ ది నంబర్ 1 ఇన్ ది కంట్రీ. దానికి మనం మేధాశక్తి చాలా ఉంది మన దగ్గర. సో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న కాన్సెప్ట్స్ మనం తీసుకురాగలిగితే బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతం కావచ్చు, అర్బన్ ఏరియా కావచ్చు, మనకు చాలా పొటెన్షియల్ ఉంది సార్ ఇందులో. ఆ పొటెన్షియల్ని యూజ్ చేయకుండా కేవలం ఎలక్షన్స్ మాత్రమే మా దీంట్లో ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 11 లక్షల కోట్ల అప్పు ఉంది మనకి. మరి దీన్ని ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు, దీని గురించి కూడా ఆలోచించాలి. సో ఇదంతా కూడా నెక్స్ట్ ఎవరు చేస్తారో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ సార్ మనకు రావడానికి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. దేశం కూడా అప్పులోనే ఉంది కదా సార్, దేశం కూడా అప్పుల్లోనే ఉంది. దేశం కూడా ఆల్మోస్ట్ 173 లక్షల కోట్లు అప్పు ఉంది ఇప్పుడు. ఇది మన డెట్ టు జీడిపి రేషియో అది 50% కన్నా పెరిగిపోయింది. ఇక్కడ ఎఫ్ఆర్బిఎం చట్టాలు మనం తెచ్చుకున్నాం, కానీ ఆ చట్టాల కన్నా ఎక్కువ తీసుకుంటే ఎవరు మాట్లాడట్లేదు. మేము తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు గట్టిగా అడగలేరు, వాళ్ళు వీళ్ళని గట్టిగా అడగలేరు. ఆ విధంగా ఇద్దరు తోడు దొంగల్లాగా రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అప్పుల్లో ముంచుతున్నారు. ఈ నిజాలు తెలియట్లేదు ప్రజలకి. సో వ్యక్తులను చూసి వేస్తున్నారు, పార్టీలను చూసి వేస్తున్నారు. సో ఆ విధమైన దాని నుంచి ఎడ్యుకేట్ చేస్తే తప్ప ఇష్యూస్ బేసిస్ మీద టైం పట్టొచ్చు. మీరు అన్నట్టు ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఇమీడియట్లీ 2 నెలలలో ఏమవుతుందన్న మీ ప్రశ్నకు అట్లీస్ట్ సమ్వేర్ సమ్ బిగినింగ్ షుడ్ బి దేర్. ఎక్కడో ప్రజాస్వామ్యం అని మనం అనుకుంటున్నాం, డెమోక్రసీలో బతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఈ రాజులు అయిపోయారు. ఎవళ్ళకాళ్ళు ప్రతి పార్టీ వాళ్ళ ఇండివిజువల్ పార్టీ తప్ప అది ప్రజల పార్టీ కాదు. ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారండి, ఎప్పుడైతే దేశంలో వ్యక్తి పూజ మొదలవుతుందో అక్కడ మళ్ళా మీరు అన్నట్టు రాచరికానికే దారి తీసేసింది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఏ పార్టీ తీసుకుంటే ఒక వ్యక్తి ఆరు 2 వ్యక్తులు వీళ్ళ మీదే నడుస్తుంది మొత్తం. సో అది ఇట్ ఈస్ డేంజరస్ టు ది కాన్స్టిట్యూషన్ అన్నాడు ఆయన. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి చాలా ప్రమాదకరమని ఆయన 1949లో చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే అది నిజమవుతోంది మనకి. ఇప్పుడు అట్లాగే ఇందాక చెప్పానంటే నాకు ఒక పేర్లు ఊర్లు తెలియదు నాకు. ఈ దీంట్లో చదివాను, మన ట్యాక్సులు మనకి రాకుండా బయటికి వెళ్తున్నాయి, వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి అనేది ఒకటి. ఇప్పుడు ఈ జనాభా ప్రాతిపదిక మీద ఎంపీల సీట్లు కూడా తగ్గిస్తారు. ఇప్పుడు మన జనాభా డీలిమిటేషన్ అంటున్నారు. అది కూడా వస్తే దుర్మార్గం కదా. మనం ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ చేసి మనం డెవలప్ చేసుకున్నాం సౌత్ అంతా, ఇవాళ సౌత్ మొత్తానికి సీట్లు తగ్గిపోతూ ఉంటాయి, నార్త్కి పెరుగుతూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోనే ఇప్పుడు డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేస్తే సదరన్ స్టేట్స్లో ఉన్న ఎంపీలు అందరూ కలిపితే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఎంపీలు కూడా ఇంకా తక్కువే అవుతారన్నది. మరి ఆ పరిస్థితి మనం దీన్ని ఎదుర్కోవటం ఎట్లా? అప్పుడు మొత్తం అంతా కేవలం జనాభా మీరే అన్నారు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి మన వాళ్ళు చేశాం. తర్వాత ఈ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ తీసుకున్నా కూడా మీరు 42%లో కూడా మళ్ళా ప్రధానంగా వాళ్ళు చూసేది
ఎక్కడ అభివృద్ధి తక్కువ ఉందో అక్కడికి ఫండ్స్ వెళ్తున్నారు. మరి అభివృద్ధి చేసి మేము నష్టపోతున్నాం అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. అవును. కాబట్టి ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో డెవల్యూషన్లో వాడు పని చేయని వాడికి వాడు పని చేయించి వాడిని అభివృద్ధి చేయాలి తప్ప నువ్వు అలాగే ఉండు మేము ఫండ్స్ ఇస్తామంటే అది అవ్వదు కదా. సో ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కూడా ఇది చాలా ప్రమాదకరమైన ఎక్సర్సైజ్. కాబట్టి ఈ పారామీటర్సే మారాలి. కేవలం జనాభా ప్రాతిపదిక మీద మనం వెళుతూ కూర్చుంటే వెయిటెడ్ యావరేజెస్ ఇవ్వాలి ప్రతి చోట. అవును. ఆ విధమైన ఒక కాన్సెప్ట్ మనం డెవలప్ చేయాలి సార్. లేకుంటే ఏమవుతుందంటే సదర్న్ స్టేట్స్ ఇంకా ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. రేపు మన గొంతుకులు కూడా వినిపించవు. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్ పెద్దది కట్టేసి ఉన్నారు. సో అందులో ఈ డీలిమిటేషన్ తర్వాత వచ్చే సభ్యులను కూడా కూర్చోబెట్టడానికి అక్కడ ఆల్రెడీ అకామిడేషన్ ఉంది. ఇప్పుడు మన 160 100 అయిపోతే అక్కడ 200 అక్కడ 200 అయిపోతుంది సార్. అదే చెప్తున్నా, ఇక్కడ 600 అయిపోతుంది. సదర్న్ స్టేట్లో ఉన్న వీటన్నింటి కూడా ఒక్క యూపీతోనే మనం కొట్టేయచ్చు. సో ఆ విధంగా అక్కడి యొక్క ప్రభావం ఇక్కడ పడేటట్టు ఈ విధంగా చేస్తున్న ఎక్సర్సైజ్ కూడా మనం అందరం తెలుసుకోవాలి. కానీ ఏంటంటే మనం వ్యక్తిని చూసి మనం ఆరాధిస్తున్నాం. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో వ్యక్తిని చూసి ఆరాధించకూడదు, ఏం చేశారన్నది మనం ఆరాధించాలి. మెయిన్ ఇష్యూస్ మీద రావాలి, డెవలప్మెంట్ మీద ఇష్యూ రావాలి. ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పులు జరిగాయి, మనం చేసిన ఇది ఎందుకు వెళుతుంది, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఎందుకు మూతపడుతున్నాయి, కేవలం కొంతమందికి మాత్రమే ఈ విధంగా ఎందుకు అన్నీ అప్పజెప్పబడుతున్నాయి. సో ఈ విధమైన మన సోషలిజం కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రియాంబుల్లో, సోషలిజానికి అగేన్స్ట్గా వెళుతున్నాం మనం. సో ఆ విధంగా ప్రశ్నించే గొంతుకలు రావాలి. కానీ మనం హీరో వర్షిప్లో వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఫలితాలను మళ్ళీ మనమే అనుభవించాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు మనకి ఈ దొంగ ఓట్లు అంటున్నారు, ఈ మధ్య అంటున్నారు. మనకి ఇప్పుడు ఆధార్ కార్డు అన్నిట్లోనూ అనుసంధానం చేస్తున్నారు. ఓటర్కి ఎందుకు అనుసంధానం చేస్తే ఆటోమేటిక్గా పోతాయి. ఆధార్ కార్డులు కూడా దొంగ కార్డులు ఉన్నాయి, బట్ చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటాయి. అది అనుసంధానం చేయకుండా దొంగ ఓట్లు ఉన్నాయి రోజు అన్ని పార్టీలు కొట్టుకుంటారు. ఎందుకు డైరెక్ట్గా చేయొచ్చు కదా. చేయాలండి. కానీ ఏమైందంటే పుట్టస్వామి గౌడ అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, 9 జడ్జెస్ సుప్రీంకోర్టు. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఆధార్ కార్డు ఈ విధంగా లింక్ చేయడం వల్ల ప్రైవసీ ఆఫ్ ది పర్సన్ పోతుందంటారు. ఆల్రెడీ పోయింది కదా సార్. పెద్ద దాంట్లో అడుగుతారు, మనం ఎక్కడ హోటల్కి వెళ్తే ఆధార్ కార్డు చూపి. యాక్చువల్గా హోటల్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు ఇవ్వద్దంటారు. అది ఇవ్వమంటున్నాడు. మిగతా కార్డు ఏదైనా ఉంటే ఇవ్వదని అంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా మిగతా కార్డే ఇస్తాను, ఓటర్ ఐడెంటిటీ కార్డు, ఏ కార్డు. ఎందుకంటే ఈ ఆధార్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేయొచ్చు. సో వాటికన్నీ జనరల్గా ఏంటంటే ఎక్కడైనా మీ అడ్రస్ ప్రూఫ్ కానీ మీ ఐడెంటిటీ ప్రూవ్ చేయడానికి గివ్ సమ్ అదర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి, లేదంటే ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇవ్వండి, పాన్ కార్డులు ఇవ్వండి. ఆధార్ కార్డు అన్నది చాలా ఇంపార్టెంట్ కార్డు. సో ఆ విధంగా ఈ నంబర్స్ అన్నీ కూడా మళ్ళీ ఎక్స్పోజ్ అవుతున్నాయి. మీరు అన్నట్టు డూప్లికేట్ ఆధార్ కార్డులు అవుతున్నాయి. సో ఆ విధంగా కాకుండా మీరు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ గొడవ ఏంటి, చాలా మందికి తెలంగాణలోను ఆంధ్రాలోను కూడా ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వేసి మళ్ళీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి, వాళ్ళకి అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓటింగ్. సో వీటన్నిటికీ ఎక్కడో ఒకటి చెక్ పెట్టాలి సార్. మీరు అన్నట్టు ఆధార్తో అనుసంధానం చేయడం చాలా అవసరం. అప్పుడు ఏంటంటే ఈ బోగస్ ఓటు, 0 నెంబర్ డోర్ నెంబర్తో 100 ఓటర్లను యాడ్ చేసేసారు, ఎలిజిబుల్ ఓటర్స్ను తగ్గించేశారు. ఆ ప్రొసీజర్ కూడా, ఆ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫాలో అవ్వట్లేదు. సో ఏంటంటే మనం మొత్తం 5 సంవత్సరాలు నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలి అన్న దాని మీదే నడుస్తుంది తప్ప ఈ అభివృద్ధి ఈ విషయాల మీద కాదు అన్నది తేలుతుంది. అందుకనే ప్రజలు చైతన్యం చేయాలి అన్నది. కానీ ఏమైందంటే మన దగ్గర యూత్ లీడర్షిప్ కూడా బాగా తగ్గిపోయింది సార్. ఇంతకుముందు ఎలాగుండేదంటే మనకు బేసిక్గా కాలేజెస్ యూనివర్సిటీస్లో మంచి లీడర్షిప్ ఉండేది, ఎలక్షన్స్ జరిగేవి అక్కడ, స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్, లీడర్షిప్ అక్కడి నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే సిస్టమేటిక్గా ఎలక్షన్స్ అన్ని స్టాప్ చేసేసి వీళ్ళు ఏం చేశారంటే క్లోజ్ చేశారు. మా అబ్బాయి పిలానీలో చదివాడు బిట్స్, అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా వాడు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాడు అక్కడ ఎలక్షన్లు గెలిచి. వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్, ఓటింగ్ యొక్క ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో ఈ విధంగా మనం బేసిక్ నుంచి మార్చుకుంటూ రావాలన్నది మేము ముఖ్యంగా కోరుతున్న విషయం సార్. ఇప్పుడు ఇంకొక డౌట్ సార్ నాకు, నార్త్లో జనాభా భయంకరంగా పెరిగిపోయింది. పెరిగిపోయిన జనాభా ఇవాళ వలస వచ్చిన వాళ్ళు సౌత్ ఇండియాలో చూసుకుంటే నా ఉద్దేశంలో మోర్ దెన్ 1 crore ఉంటారేమో. మన కోవిడ్ అప్పుడు చూసాం కదా, వెళ్తాం చూస్తే వలసలు వెళ్ళిపోయారు. యూపీ, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు నుంచి ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇప్పుడు ఏది కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళే, ఎలక్ట్రికల్ ఇది పోనండి, టూరిజంలో వాళ్ళే ఉన్నారు, హోటల్స్లో వాళ్ళే ఉన్నారు. నేను ఒక 12 ఎకరాలు కౌలు చేస్తాను. నేను నాకు కౌలుకి నాట్లు వేయడానికి వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు. ఇక్కడ మనకు దొరకట్లేదు. సో వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు. ఈ విధంగా మీరు మైగ్రేషన్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. అల్టిమేట్గా నా పాయింట్ ఏంటంటే దీంట్లో
అక్కడేమో వాళ్ళకి విపరీతమైన మెజారిటీలు వస్తున్నాయి. వాళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళు ఓటింగ్కి వెళ్ళటం నాకు తెలిసి 100% వెళ్ళట్లేదు. ఆధార్తో అనుసంధానం చేయటం అక్కడ దొంగ ఓట్లు వేసుకోవడానికి అడ్డం అవుతుందని వీళ్ళని వదులుతున్నారా అనేది కూడా నాకు అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని ఓట్లు ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ విపరీతంగా గెలుస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా గెలవాలి కదా అట్లా ఉంటే. సో ఇదేదో మొత్తానికి పెద్ద స్కామ్ లాగానే అనిపిస్తుంది. అందుకని దీనికి మీరు అన్నట్టు ఆధార్తో అనుసంధానం చేయగలిగితే ఓటు, సో డెఫినెట్గా మనం చెక్ పెట్టచ్చు. చెక్ పెట్టి చాలా వరకు అంటే ఈ విషయాల్లో పొలిటికల్ పార్టీలో చాలా ఐకమత్యం ఉంటుంది. సో ఏ విధంగా దొంగతనానికి అందరూ కలిసి ఉంటారు, కలిసి దొంగతనం చేస్తారు. దీన్ని ముఖ్యంగా వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకో ఎలక్షన్ కమిషన్కో చెప్పి ఈ విధంగా లింక్ చేయమని ఎవరు పెద్దగా అడగట్లేదు. గట్టిగా అడగరు. అడగరు. ఫ్రీ బీస్ గురించి కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఇస్తే వీళ్ళెవరు మాట్లాడట్లేదు. సో వీళ్ళందరూ కూడా అందులో యాక్టివ్గా ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా బాధ్యత వహించడానికి ముందుకు రావట్లేదు. అందుకనే ఈ కొత్త మార్పు తీసుకురావడం, ఇవన్నీ ఎక్స్పోజ్ చేద్దాం పబ్లిక్ అన్నది కూడా మా పార్టీ యొక్క ఒక ఉద్దేశం. సో ఫైనల్గా సార్, ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది మన విభజన హామీలు, ఏది స్టీల్ ప్లాంట్, పోలవరం, రాజధాని, ఇవన్నీ చేయాలి అని మీరు అంటున్నారు. రఫ్గా ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా సగం మంది అంటున్నారు కానీ సగం మంది అంటలేదు అనుకోండి. ఇప్పుడు కమ్యూనిస్టులను కాంగ్రెస్ కలిసి అదే అంటున్నారు ఇవాళ వరకు. సో మరి వాళ్ళు మీరు ఏమైనా కలిసే ప్రమాదం ఉందా? అంటే ప్రమాదం అన్నారు, అవకాశం ఉందా? ప్రమాదం, ఈ రెండింటిలో అవకాశం అవ్వచ్చు, ప్రమాదం అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా ఉద్దేశంలో అంటే మొహమాటం లేకుండా చెప్పాలంటే మీరు గెలవరు, వాళ్ళు గెలవరు. కాబట్టి కలిసి ప్రమాదం చేసి ఏమన్నా బెటర్ అవుతుందేమో, 4 ఓట్లు పెరిగితే అంటే ఏమో సార్ చెప్పలేము. అందాక మీరు చెప్పినట్టు వాడు మొన్న ఆపు వచ్చింది పట్టుకుని, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియకుండా వచ్చారు పంజాబ్లో. సో ఏమో మీ నలుగురు కలిసినాక పుట్టుకుని ఏమో ఆంధ్రాలో అందరికీ ధనం వచ్చి అసలు బీజేపీ మీద విరక్తి, వీళ్ళందరి మీద విరక్తి, వీళ్ళు మీకే వేస్తారేమో ఓట్లు, తెలియదు. వీ డోంట్ నో. లెట్ us hope అండి, మనం మన ఆలోచనలు తీసుకెళ్దాం అండి. ఎప్పుడు వీ షుడ్ హోప్ ద బెస్ట్ అండి. సో అంటే చాలా వరకు అంటే రాష్ట్రం వరకు మాత్రం మీ సారూప్యత ఉంది మీ మీ 4 పార్టీల్లో. నా ఉద్దేశంలో కొన్ని పార్టీలు కాంగ్రెస్ని కొన్ని విషయాలు కాదు కానీ కమ్యూనిస్టులకి మీకు కూడా మీరు చెప్పిన మీ మేనిఫెస్టోకి చాలా వరకు 80% దగ్గరగా ఉంటుంది మీది వాళ్ళకి. సో ఇట్స్ బెటర్. అంటే ఇప్పుడున్న ఎలక్షన్ వరకు మీరు చేసుకుంటే వాళ్ళకి స్థానం బలం ఉంది అన్ని చోట్ల. అంటే ఓట్లు పడతలేదు కానీ డెఫినెట్గా కమ్యూనిస్టులు ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రతి ఊళ్ళోనే ఎంతో కొంత 4 ఓట్లు 10 ఓట్లు ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్కి అట్టాగా ఉన్నాయి. సో మీరు అందరితో కలిస్తే మీకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుందేమో అనేది నా ఆలోచన. అంటే ఆలోచనాపరంగా కూడా మీరంతా ఒకటే కాబట్టి కలవచ్చేమో, బాగుంటుందేమో. ఈ నిమిషం మొన్న మీటింగ్లో జరిగిందండి, అంతకుముందు విజయవాడలో జరిగిన మీటింగ్ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆ విధంగా ఆలోచనలు జరుగుతున్నాయి. చూద్దాం ఇన్ ది డేస్ టు కమ్, అది కూడా త్వరగా జరగాలి ఎందుకంటే సమయం కూడా లేదు. సో ఆ విధంగా ఏ విధంగా ఈ సారూప్యత వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ టైంలో నేను ఎప్పుడు చెబుతుంటాను, జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు కాబట్టి లోక్నాయక్, ఆయన వీళ్ళందరినీ సమాయత్తం చేశారు, అందరినీ కలపగలిగారు. బట్ ఆ రోజు టైం ఉంది సార్. అంటే టైం కూడా వచ్చిన టైం ఎమర్జెన్సీ మీద నుంచి వచ్చిన ఎవల్యూషన్ అది, ఆ ప్రజల్లో వచ్చిన ఊపు. కాబట్టి ఏంటంటే ఈ 2 పార్టీలు మనకేం చేయలేదన్న భావనలో ఉన్నారు. 100% ఉన్నారు. మరి వాళ్ళు అన్నారు ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, మళ్ళా ప్రత్యేక హోదా అన్నారు, 25 మంది ఎంపీలు అన్నారు, మెడలు వంచుతామన్నారు, కారం పూసుకోవాలన్నారు, ఇవన్నీ మాట్లాడారు, మళ్ళీ ఏమీ తేలేదు. సో ఇవన్నీ చూస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ మనకు ఉన్నారని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఉన్నారు, చాలా తక్కువ సెక్షన్ సార్. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మనిషి, తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంత ఫాలోయింగ్ ఎట్లాగో వచ్చింది ఇప్పుడు ఈ ఫ్రీ బీస్ వల్ల, దీనివల్ల. చంద్రబాబు నాయుడు గారికి కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. సో ఈ ఫాలోయింగ్లో ఉన్న వాళ్ళ పర్సనల్గా అందరికీ వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళకి రాచరికానికి బానిసలైపోయినట్టు వీళ్ళు బానిసలైపోయారు వీళ్ళు. సో వీళ్ళందరినీ మనం ఎడ్యుకేట్ చేసి తీసుకురాగలమా, లేకపోతే మనం ఏదైనా కొత్తగా చూపించగలిగితే కానీ మీరు ఎవరైనా కొత్తగా వచ్చే పార్టీ ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పార్టీలు చూసినా కూడా వీళ్ళు ఇంత ఇస్తే దానికన్నా ఎక్కువ మేము ఫ్రీ బిల్ ఇస్తామని మాట్లాడతాం. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే దాంట్లో కాంపిటీషన్ పెరిగింది. మొన్నటిదాకా వాళ్ళని తిట్టి వాళ్ళు ఇచ్చి మేము ఎక్స్ట్రా ఇస్తామంటున్నారు. అంటే మరి ఏంటండి, మరి అదే నడవదని చెప్పారు. అది ఇస్తే ఎట్లా నడుస్తుంది అన్నారు. ఫ్రీ బీస్ వల్లనే ఇన్ని అప్పులు జరిగాయి కాబట్టి దీన్ని తగ్గించాలి. ఆ ధైర్యం లేదు. సో మేమేమంటున్నామంటే ధైర్యంగా చెబుతాం, రాష్ట్రం కావాలా, మన ఇండివిజువల్ మనకు బెనిఫిట్ కావాలన్నది ఒకసారి ఆలోచించాం. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే, అందుకనే మీరు ఏమనంటే 3 వ్యక్తుల పేర్లు తీసుకున్నారు, కానీ మేమనేది ఏంటంటే ఇష్యూస్ మీద మాట్లాడదాం.
ప్రత్యేక హోదా గురించి ఈ ముగ్గురు వ్యక్తులు ఏం ఫాలో అయ్యారు? పోలవరం ఏం చేశారు? వీళ్ళందరూ కూడా విభజన హామీల గురించి ఏం మాట్లాడారు? మాకు చాలా సన్నిహితము, వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలుసు, మేము మాట్లాడుతున్నాం అంటుంటారు. మరి ఫోన్ నెంబర్ పొద్దున రాత్రి మాట్లాడుతూ ఉంటారు. మరి వీళ్ళ ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా పట్టుకురావచ్చు కదా. మరి ఆయన వచ్చినప్పుడు మళ్ళా అందరూ మేము దాసోహం అంటారు. మరి ఇంత అవ్వాల్సిన అవసరం లేదంట. వాళ్ళకి అవసరం లేదు. అంటే పైగా సెంటర్తో మనం బాగుండటం కోసం చేస్తున్నాం అనేది అదొక పెద్ద డ్రామా నాకు. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ స్టేట్స్ వితౌట్ అపోజిషన్ పార్టీ. ఇవ్వాల్సిందే కదా, ఇవ్వాలి. వాళ్ళ డ్యూటీ అది, గవర్నమెంట్ డ్యూటీ అది. ఫైనాన్స్ కమిషన్ ఉంది, దానిలో ఇవ్వాల్సినవి ఉన్నాయి, వాళ్ళు ఇవ్వాలి, మనం తెచ్చుకోగలగాలి ఫైట్ చేసి. వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలనుకోవటం అనేది చాలా తప్పుడు ఆలోచన. దాంతో ఏముందంటే మనం చులకన అయిపోతున్నాం. అంటే వీళ్ళకి ఏం చేసినా కూడా మనం వెంటే ఉంటారు అన్నది ఒక భావన వచ్చింది. సో ఆ భావన నుంచి మనం బయటికి తీసుకురావాలి. మన ఆత్మగౌరవం అని ఎన్టీఆర్ గారు అక్కడ వీల్ చైర్లో కూర్చొని ఆయన ఇక్కడ రామ్లాల్ చేసిన దాన్ని తీసుకెళ్ళాడు. కానీ ఆత్మగౌరవం ఎక్కడైపోయింది? మనం ఆత్మాభిమానాన్ని చంపుకొని మనం చేసుకొని మనం సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాం. దీన్ని అది ఎక్కడో ఆగాలి అన్నది మా ప్రధానమైన ఉద్దేశం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. థ్యాంక్ యూ. జై భారత్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.